ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు నేటి పరిహార ప్రక్రియలో వ్యాపార అభివృద్ధికి ఎటువంటి సులభ పద్ధతులు అవలంబించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ నవమి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు సంబంధిత ఆలయ సందర్శనం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆకుపచ్చ వస్త్రదానం ఈరోజు శ్రేయస్సును కలిగిస్తుంది. అలాగే పెసల దానం కూడా బుధుడు యొక్క ప్రతికూలతను తొలగిస్తుంది. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది. ఇది స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈ రోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విషయాలు సిద్ధిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. రాజకీయ లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఊరట పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చేసినటువంటి పొరపాట్లు పారిశ్రామిక రంగం వారు సవరించుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ఆధిక్యత పెరుగుతుంది, అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ఆకస్మిక విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. అయినప్పటికీ ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ఫలితాలని మహిళలు వేగవంతంగా పొందలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమాలని న్యాయవాద వృత్తి వారు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం మాత్రం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అవమానకర సంఘటనని నెట్టుకురాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లు దొల్లేటువంటి అంశాలు విస్మయాలను కలిగిస్తాయి, వేదాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక వ్యవహారాల్లో వ్యవహరించాలి. మహిళలు పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లకి దారితీసేటువంటి అంశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి దొరుకుతాయి. వృత్తిలో ఏకాగ్రత తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ అశాంతి పరిస్థితులు గృహరీత్యా వేధిస్తాయి. నూతన కార్యక్రమాల్ని, బాధ్యతల్ని వేగవంతంగా చేపట్టలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆకస్మిక పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటే ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి ఆదాయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆధిక్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారికి దక్కుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ మహిళలకు పెరుగుతుంది. కుటుంబ రీత్యా ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిలో గౌరవ మర్యాదల్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. కార్యక్రమాన్ని గతంలో కన్నా మెరుగైనటువంటి పద్ధతిలో పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర వాతావరణాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకి నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి అటుకులు, బెల్లం నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియలు వ్యాపారపరంగా ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన ఒప్పందాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి.
ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక అనుకూలత లేకపోలేదు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ లక్ష్యాలని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా వెనంటి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. దూకు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా జన్మ కుజుడు ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రమాదాలు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. బాధ్యతల్ని విస్మరించడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తెచ్చిపెడతాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు చిరు సమస్యలు తారసపడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. చేపట్టవలసినటువంటి కార్యక్రమాన్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత వైద్య రంగం వారికి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. హడావడి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ సీతారాములని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. మనోవ్యాధులు కూడా కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. శుభ పరిణామాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. పదోన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన వాతావరణం ఆర్థికంగా ఆశాజనకంగా మారుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాలు సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి విభేదాలు స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి వెన్నని నివేదన చేయడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు గృహంలో ఆర్థికంగా చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. బాధ్యతలు బాగా పెరిగితే శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అసహనాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. గృహంలో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. వ్యాపార విషయాల్లో వేగవంతమైనటువంటి అభివృద్ధిని పెంపొందింపచేసుకోవడానికి సులభ రీతిలో ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. వ్యాపార విషయాల్లో వేగవంతమైనటువంటి లాభాలని పొందాలంటే ప్రతిరోజు దుకాణం తెరవగానే లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో అర్చన చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి వేగవంతమవుతుంది. అలాగే గోమతి చక్రాలని వస్త్రంలో ముటకట్టి దుకాణం ముఖద్వారానికి వేలాడి తీయాలి. దాని కింద నుంచి కొనుగోలుదారులు రాకపోకలు సాగించాలి. ఈ ప్రక్రియ ద్వారా కూడా వ్యాపార అభివృద్ధి వేగవంతమవుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనింప చేసుకోవాలనేటువంటి తలంపుతో వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు నడుపుతూ ఉంటారు. ఆ వ్యాపారాలు నడిపేటప్పుడు కౌంటర్ అనేటువంటిది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఆ కౌంటర్ ఏ దిశలో ఉంటే ఎటువంటి సత్ఫలితం ఇస్తుంది, ఆ వ్యాపారం నడిపేటువంటి వ్యక్తి ఆ కౌంటర్లో ఏ దిశలో కూర్చుంటే సర్వ విధాలైనటువంటి లాభదాయకమైన ప్రభావాలు ఉంటాయో మనం గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వాస్తుశాస్త్రంలో వ్యాపార వాస్తు కూడాను అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఏ సింహద్వార షాపుకైనా సరే ఎటువైపైనా సింహద్వారం ఉండనేయండి, యజమాని మాత్రం పడమర, దక్షిణ, నైరుతి దిశల్లోనే కూర్చొని కౌంటర్ ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఆ కౌంటర్ని ఏర్పాటు చేసుకునేటప్పుడే దక్షిణ, నైరుతి, పడమర దిశల్లోకి కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకోవటం సర్వోత్తమమైనటువంటి పద్ధతిగా గమనించాలి. కౌంటర్లో ఈ యొక్క డబ్బులు దాచిపెట్టేటువంటి క్యాష్ బాక్స్, ఈ క్యాష్ బాక్స్ని తీసేటప్పుడు ఉత్తరం వైపుకు కానీ లేదా తూర్పు వైపుకు కానీ చూసే విధంగా ఉండాలి. అలా లాగినప్పుడు అది తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ అలా ఏర్పాటు చేసుకోవటం సర్వ విధాల వాస్తుశాస్త్రరీత్యా శ్రేయోదాయకంగా మనం గ్రహించాలి. కౌంటర్ని గనక పశ్చిమ నైరుతిలో ఏర్పాటు చేసినప్పుడు దక్షిణానికి అది కలిసి ఉండొచ్చు. ఆ కౌంటర్ దక్షిణం దాకా పెంచచ్చా అంటే పెంచుకోవచ్చు, దానివల్ల నష్టమేం లేదు వాస్తుశాస్త్రరీత్యా. కౌంటర్ని దక్షిణ నైరుతిలో ఏర్పాటు చేసినప్పుడు పడమర గోడకు కౌంటర్ అనేటువంటిది కలిసి ఉండవచ్చు, తప్పులేదు. కౌంటర్ పడమర అయినా దక్షిణమైనా అక్కడ కౌంటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఈశాన్యం కుండా బయటికి వచ్చేటువంటి దారి పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కౌంటర్ని మేము ఇలా పెట్టుకున్నామండి, మరి మేము బయటికి రావాలంటే ఎటువైపు నుంచి రావాలి అన్నప్పుడు ఈశాన్యం వైపు నుంచి రావాలి. మీరు ఎటువైపు కౌంటర్ పెట్టినప్పటికీ కూడా ఎప్పుడూ దుకాణానికి ఉత్తరం వైపు
ఆర్థిక సంబంధమైనటువంటి శాఖను పెట్టుకోవటం చాలా మంచిది. అంటే అకౌంట్స్, లెక్కలు రాసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉత్తరం వైపుగా ఉండాలి. దుకాణానికి వాయువ్యంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడాను మంచిదే. ఆగ్నేయంలో విద్యుత్ సంబంధమైనటువంటి పరికరాలన్నీ కూడాను పెట్టుకోవటం చాలా మంచిది. ఈశాన్య దిశలో త్రాగేటువంటి పంపు నీరు ఏర్పాటు చేయాలి. షాపుకి వచ్చేటువంటి కొనుగోలుదారులందరికీ కూడా నీరు అందించేందుకు కానీ, వచ్చిన వాళ్ళు దాహార్తిని తీర్చడానికి కానీ ఈశాన్య మూల తప్పనిసరిగా పంపు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. షాపుకి భూగర్భ గృహం లేకుండా ఉంటే చాలా మంచిది. తప్పనిసరి అయితే ఈశాన్య దిశలో మాత్రమే నిర్మాణం చేసుకొని దానికి స్వచ్ఛమైన తెలుపు రంగు వేయటం మంచిది. తప్పనిసరిగా ఇక భూగర్భ గృహం ఏర్పాటు చేయాలండి అన్నప్పుడు తెలుపు రంగు పెయింట్ ఈశాన్య మూల అలా వేయటం సర్వత్రా కూడాను శుభదాయకం. దుకాణాన్ని 2 భాగాలుగా విభజించాల్సి వచ్చిందనుకోండి, దిశ ఏదైనా సరే పర్వాలేదు, ముందు భాగం పెద్దదిగాను వెనుక భాగం చిన్నదిగాను ఉండేటట్టుగా నిర్మించుకోండి. అది శతవిధాలా కూడాను లాభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక దుకాణాన్ని విభజన చేస్తున్నాం 2 రకాలుగా. ఆ విభజన చేసేటప్పుడు ఈ పద్ధతి చాలా మంచిది. దుకాణంపై మరొక గది నిర్మాణం చేయవలసి వస్తే దక్షిణ పశ్చిమ దిశలలో నిర్మించుకోవచ్చు. దుకాణం పైన దుకాణం కట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి భావన చేసినప్పుడు దక్షిణ పశ్చిమ దిశలో నిర్మించుకోవచ్చు. వీలు కాని పక్షంలో నైరుతి దిశలో నిర్మాణం చేయండి, తప్పులేదు. వాటిని నిర్మాణం కోసం పైకప్పును స్వల్పంగా తూర్పు ఉత్తరాల వైపుకు ఏటవాలుగా ఉండేటట్టుగా నిర్మాణం సాగించటం శతవిధాలా మంచిది. గదులలో ఫ్లోరింగ్ కూడాను తూర్పు ఉత్తరాలకు ఏటవాలుగా నిర్మాణం చేసి గచ్చు కడిగినప్పుడు నీరంతా కూడాను ఈశాన్యం గుండా బయటికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా మనం గ్రహిద్దాం. సమస్త బోర్డులను పెట్టేటప్పుడు ముఖద్వారానికి అడ్డు రావడం కానీ, చాలామంది ముఖద్వారానికి కిందుగా ఆ పెద్ద బోర్డులు తగిలిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఆ బోర్డు తగిలించినప్పుడు ద్వారబంధాన్ని తాకే విధంగా ఉండకూడదు. అంటే ఎప్పుడూ కూడాను ముఖద్వారానికి అడ్డు రాకుండా ద్వారం మధ్య భాగం నుంచి ఆ బోర్డులు తగిలించడం మంచిది. ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి షాపులు ఎప్పుడూ కూడా రద్దీగానే కనిపిస్తాయి. కుబేర స్థానం కదండి మరి ఉత్తరం. అందుచేత పుస్తకాలు, వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపార సంస్థలు తూర్పు సింహద్వారం అయితే బాగా కలిసి వస్తుంది సుమా. వీళ్ళకి తూర్పు సింహద్వారం ఉండేటట్టుగా కనుక నిర్మాణం చేసుకోవటం ఉత్తమం. వాహన విక్రయ సంస్థలు ఎప్పుడూ కూడాను తూర్పు పడమర వాయువ్య దిశలో తెరుచుకునే విధంగా ఉంటే వ్యాపారంలో లావాదేవీలు బాగా ఉంటాయి. అంటే వాహనాలకు సంబంధించిన వ్యాపార సంస్థలు, కార్లు, జీపులు, లారీలు, స్కూటర్లు, ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఇది వర్తిస్తుంది. డాబాలు, రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా దక్షిణ ఆగ్నేయ ముఖద్వారం కలిగినవిగా ఉంటే రాణించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఎలక్ట్రానిక్స్, మోటార్ పంపు సెట్ల షాపులు దక్షిణాభిముఖంగా
ఉన్నట్లయితే వ్యాపార లావాదేవీలు భారీగా కలిసి వస్తాయి. దుకాణంలో వస్తువుల్ని అమర్చేటప్పుడు కూడాను పడమర దక్షిణంలో చాలా బరువైనవిగాను, తూర్పు ఉత్తరాల్లో చాలా తేలికైనవిగాను అమర్చుకోవటం శతవిధాలా కూడాను వ్యాపారంలో అభివృద్ధికి మార్గదర్శక సూత్రాలుగా ప్రతి ఒక్కరూ కూడాను గమనించాలి. తొందరగా అమ్మవలసిన వస్తువులు ఏమైనా ఉంటే షాపులో వాయువ్య దిశలో పెట్టేసేయండి, ఇంకా పాడైపోతుంది సరుకు అనుకున్నప్పుడు. అలా వాయువ్య దిశలో కనుక ఉన్నట్లయితే అతివేగంగా అమ్ముడుపోయి లాభాలు రావడానికి ఆస్కారం అత్యధికంగా మనకు కనిపిస్తుంది. దుకాణ ప్రవేశ ద్వారానికి లోపల బయట శుభసూచికలు చూపించేటువంటి గణపతి స్టిక్కర్స్ అతికించడం చాలా మంచిది. సిద్ధిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి కదా, అందుచేత ఆ స్టిక్కర్స్ కనుక అంటించినట్లయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది కదా. మరి దుకాణానికి కావలసినటువంటి ఫర్నిచర్ అంతా కూడాను టేకు చెక్కతోనే చేయించుకోవటం మంచిది. మామిడి లేదా పాత కర్రతో చేయించుకోవచ్చు, తప్పులేదు. మీరు చేయించుకునేటువంటి కౌంటర్ బంకర టింకరగా మాత్రం ఉండకూడదు. కౌంటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వాళ్ళు కూడాను. మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని ఉపప్లావ్యానికి తిరిగి వచ్చారు. ఉపప్లావ్యానికి వచ్చినటువంటి పాండవులకు చెందవలసినటువంటి రాజ్యభాగం చెందాలి. కానీ ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ దానికి సంబంధించి ఏ ప్రతిపాదన ముందుకు తీసుకురాని కారణం చేత ధర్మరాజు గారే సమాలోచనలు చేసి కృష్ణ భగవానుణ్ణి రాయబారిగా పంపించాడు. కృష్ణ భగవానుడు పాండవుల పనపన రాయబారం చెయ్యడం కోసం ఆ ఉపప్లావ్యం నుంచి బయలుదేరి ఆ హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురానికి వచ్చినటువంటి కృష్ణుడు మొట్టమొదట మర్యాద పురస్సరంగా ధృతరాష్ట్రుణ్ణి ఇతర పెద్దల్ని కలిసి తదనంతరం బయలుదేరి విదురుడి ఇంటికి వచ్చి విదురుడి ఇంటిలో ఉన్నటువంటి కుంతిదేవిని దర్శించాడు. ఆవిడ కృష్ణ పరమాత్మ దర్శనం అవగానే తన కడుపున పుట్టినటువంటి ముగ్గురు కుమారులు మాద్రిసుతులను తన సుతులుగానే భావిస్తుంది. కాబట్టి 5 పాండవుల దర్శనం చేసినంత సంతోషాన్ని పొంది ఆమె వాళ్ళు పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ కేవలము బేలగా మాట్లాడటం లేదు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుంది అంటే అన్ని కష్టాలు కొడుకులు పడ్డారు, అన్ని కష్టాలు పడిన తరువాత తిరిగి వచ్చారు అంటే స్త్రీ చాపల్యము చేత కానీ ఒక తల్లికి ఉండేటటువంటి సహజమైనటువంటి మాతృత్వము వలన కానీ ఆమె విశేషమైనటువంటి ప్రేమ చేత కదిలిపోయి ఎంతసేపు కష్టం గురించి మాత్రమే మాట్లాడుతుంది. కానీ ద్రౌపదీదేవి యొక్క ప్రసంగం కృష్ణుడితో మాట్లాడినప్పుడు అలా మాట్లాడదు, కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది. ఇప్పుడు పాండవులు ఉపప్లావ్యానికి తిరిగి వచ్చారు. ఇన్ని కష్టాలు పడ్డారు. దేనికోసం పడ్డారు అంటే ధర్మం కోసం పడ్డారు. చేతకాని వాళ్ళై విలువిద్య చేతకాక అస్త్ర సంపద చేతిలో లేక బలపరాక్రమములు లేని వాళ్ళై కష్టాలు పడిన వారు కాదు, లేదా తాము ఏదో దోషం చేసిన వారు కాదు, ధర్మము చేత కట్టుబడి ఉన్నారు. మంత్రము చేత కట్టబడినటువంటి పాము ఎలా 10 మంది మధ్యలో పడి ఉంటుందో అలా పాండవులు కష్టములను పొంది ఉన్నారు.
అది కేవలము పాండవుల యొక్క కష్టమే కాదు, అందులో అంతర్లీనంగా ద్రౌపదీదేవి యొక్క కష్టం చాలా విశేషం. అందుకే ఆమె ఒక క్రమంలో జ్ఞాపకానికి తెచ్చుకుంది. అరణ్యవాస కష్టాల గురించి మాట్లాడింది. విరాట్ రాజు గారి సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన కొలువుకూటంలో ఉన్నప్పుడు అజ్ఞాతవాసంలో వాళ్ళు పొందినటువంటి భంగపాటు, వీటి గురించి కూడా ప్రస్తావన చేసి విశేషమైనటువంటి పరివేదన చెందింది. పరివేదన చెందుతూ ఆమె ద్రౌపదీదేవి గురించి ప్రస్తావన చేస్తోంది. కొడుకుల కంటెన ఎనుగు కోడలికెక్కుడు కూర్తు, కోడలం కొడుకులు చేయు భక్తి కట కోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చేయుచుండు, అది పుణ్యచరిత్ర కులాగ్రగణ్య క్రొత్తడి సకలంబు చూడ సభ దైన్యము పొందుట సూచి పొక్కిది. ద్రౌపదీదేవి యొక్క కష్టాన్ని చెప్పేటప్పుడు మాత్రం తన కొడుకుల యొక్క కష్టం కన్నా కూడా భిన్నమైన రీతిలో ఆవిష్కరిస్తోంది. ఆవిడ ప్రారంభం చేస్తూనే కోడల గురించి చెప్తూ కొన్ని మాటలు అంది. కొడుకుల కంటే అయ్యనుగు కోడలికి ఎక్కుడు కూర్తూ, నాకు నా కొడుకుల కన్నా కూడా నా కోడలే ఎక్కువ. ఇది ద్రౌపదీదేవి అన్నటువంటి పరమ గంభీరమైనటువంటి మాట. ఏదో నోటి మాటగా అన్నట్టుగా నాకు కొడుకుల కన్నా మా కోడలు ఎక్కువండి అని అనలేదు. ఎందుకు కొడుకుల కన్నా కూడా ఆమెకు కోడలు ఎక్కువ చెప్తోంది. ఎందుకు ఎక్కువట? కోడలు కొడుకులు చేయు భక్తి కటకోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చేయుచుండు. కొడుకులు సహజ సిద్ధమైనటువంటి ప్రేమని పొంది ఉంటారు లోకంలో. తన కడుపున పుట్టిన వాళ్ళు కదూ, తనూభవున్ ఆత్మనిల్పి అంటారు. తన శరీరంలోంచి వచ్చిన వాళ్ళు. తల్లికి తండ్రికి యథార్థమునకు ఒక భేదం ఉంటుంది. తండ్రి తేజోప్రదాత ఒక బిడ్డ జన్మించడానికి, కానీ యథార్థమునకు అమ్మ కడుపులోంచి పైకి వచ్చినటువంటి బిడ్డడు అమ్మ శరీరం కన్నా భిన్నం కాదు. కాబట్టి అమ్మ మీద ప్రేమ ఉండడానికి కారణాలు ఉండవు. సహజంగా ప్రేమిస్తారు పిల్లలు. మా అమ్మ, అమ్మ దగ్గరికి వెడితే ఒక రక్షణ, అమ్మని ముట్టుకుంటే రక్షణ, అమ్మ నవ్వితే సంతోషం, అమ్మ అన్నం పెడుతుంది, అమ్మ లాలిస్తుంది, అమ్మ పాడుతుంది, అమ్మ ఊపుతుంది. అమ్మతో కన్నా అనుబంధం లోకంలో ఇంకెవరితో ఉండదు. అందుకే సౌందర్యం అంటే బాహ్యంలో ఉండే అందం కాదు, అమ్మతనం సౌందర్యం. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అన్నారు. జగన్మాత యొక్క మాతృత్వము సౌందర్యము. మా అమ్మ అనేటప్పటికీ ఎంత గొప్ప ఓదార్పు ఉంటుందో అందులో. కాబట్టి బిడ్డలకి అమ్మకి అనుబంధం చాలా సహజం. కోడలికి అత్తమామలకి సంబంధం చాలా విచిత్రం. ఎందుకని? ఆ కోడలు ఇక్కడ కానివ్వండి, శరీరము విడిచిపెట్టిన తర్వాత కానివ్వండి, మహాశక్తివంతురాలు. ఒక కోడలు ఇంటికి వచ్చిందనుకోండి, ఆ కోడలి వలన అత్తమామల యొక్క జీవితంలో ఎంతకాలం వాళ్ళు బ్రతుకుతారన్నది నిర్ణయింపబడుతుంది. ఆమె ప్రేమ పురస్సరంగా వచ్చి రాత్రి 7:30 అయింది, మామయ్య గారు ఒక్కసారి లేరండి అని మీకు మళ్ళీ చీకటి పడితే అరగదు. ఏం పర్వాలేదు, వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను, మీరు ఈ రొట్టె తినేసిరండి అని కోడలు పెట్టిందనుకోండి, ఆ మామగారు ఇంకో 5 ఏళ్ళు బ్రతుకుతాడు. కానీ ఆ పిల్ల ఎక్కడిది? ఇక్కడి పిల్ల కాదు. ఆమె ఎక్కడో పుట్టింది, ఎవరో తల్లిదండ్రులు, ఏదో ఊరు, ఎవరో స్నేహితులు. కానీ తన వారందరినీ విడిచిపెట్టడం కాదు, తన ఇంటి పేరు వదిలేసింది, తన గోత్రం వదిలేసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళింది అనుకోండి, మా ఇల్లు అంటే ఆ ఇంటిని చూపిస్తుంది. ఇది మీ ఇల్లు అంటుంది అన్నదమ్ములతో మాట్లాడుతూ. ఇది నా పుట్టిల్లు అంటుంది. మీ ఇల్లు అనమంటే అది నా ఇల్లు అంటుంది. అది కృతకంగా కాదు. ఏదో ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చేస్తారు, ఏదో జస్ట్ యాజ్ ఎ డగ్ గెట్స్ ఇంటూ వాటర్ అని. బాతు నీళ్లలోకి ఎంత తేలిగ్గా వెళ్ళిపోతుందో అత్తవారి ఇంట ఆడపిల్ల అంత తేలికగా కుదురుకుంటుంది. ఇది నా ఇల్లు అని నిర్ణయించుకుంటుంది. తల్లిదండ్రుల్ని సేవించిందంటే గొప్ప కాదు. ఒక మగవాడు అత్తమామలను అలా సేవించలేడు, అదంత తేలిక కాదు. కానీ ఒక ఆడపిల్ల మాత్రం అత్తవారింటికి వచ్చిన తర్వాత తన తండ్రి కన్నా ఎక్కువగా ఎవరిని చూస్తుందంటే మామగారిని చూసుకుంటుంది. తన తల్లి కన్నా ఎక్కువగా ఎవరిని చూస్తుందంటే కోడల్ని చూస్తుంది.
కానీ ఈ చూసేటప్పుడు మాత్రం ఒక్క విషయం ఉంటుంది, అత్తగారు కానీ మామగారు కానీ ఆ పిల్ల ఎక్కడితో పిల్ల అని దాపరికంతో బ్రతకకూడదు. దూరంగా పెట్టి ఈ ఇంటి విషయాలు ఆ పిల్లకి తెలియకూడదు అన్నట్టు ఉండకూడదు. తన కడుపున పుట్టిన పిల్లలెంతో కోడలు అంతకన్నా ఎక్కువ అన్న ఉదార భావన ఆ అత్తమామలకు కూడా ఉండాలి. ఇది అత్తగారికి అర్థం అవడం గొప్ప కాదు. ఆమె ఒక మనుష్యునికి కుమార్తె అయితే మనుష్యుడు తండ్రి అన్న భావన, ఒక తల్లి కడుపులోంచి వస్తే ఈమె నా తల్లి అన్న భావన ఉండాలి. ద్రుపద మహారాజు గారి తేజస్సు వల్ల పుట్టిందా, ద్రుపద మహారాజు గారి భార్య కోకిలాదేవి యొక్క గర్భంలోంచి వచ్చిందా? రెండూ లేవు. ఆమె యజ్ఞసేని, ఆమె హోమకుండంలోంచి పైకొచ్చింది. ఇప్పుడు ఆమెకి మాతృస్పర్శ పితృస్పర్శ గర్భమునందు లేదు. కానీ అటువంటి పిల్ల ఏమవ్వాలి? తల్లిదండ్రుల ప్రేమ గురించి అంత బాగా తెలియనిదే ఉండాలి. అది తెలియని పిల్లకి అత్తమామల మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది అంత గొప్పగా? పైగా ఈ ఇల్లు ఇంత గొప్పది, ఈ కీర్తి ఇంత గొప్పది, మామగారు ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు, అఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నవాడు, ఇన్ని దాన ధర్మాలు చేసినవాడు పాండురాజు, అటువంటి మామగారికి కోడల్ని అంటే పోనీ ఏదో ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆమె అత్తవారింటికి వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితి ఏమిటి? భిక్షాటన తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి అన్నంలో అతిథులకు పెట్టి, ఇంటి ముందు నుంచి వెడుతున్న బాటసారులను పిలిచిపెట్టి సగమన్నం భీముడికి పెట్టి మిగిలిన సగం నలుగురు తింటే మిగిలిన అన్నం కుంతీదేవితో కలిసి ఆమె తింది. యథార్థమునకు బాహ్యంలో ఆ ఇంటి మీద అంత గొప్ప సదభిప్రాయం ఏర్పడడానికి అక్కడ ఏం తెలుస్తోందని ఏర్పడుతుంది? వాడు పాండవులను తెలిసిన తర్వాత ఏమో ప్రేమ పొందవచ్చు, కానీ తెలియనప్పుడు కూడా ఆమె అంత గౌరవంగాను ఇది అత్తవారిల్లని ధర్మం పాటించిందా లేదా? ఇప్పుడు కుంతీదేవి అందులో ఏమిటి ఎక్కువ చేసి చెప్తోంది? ఆమె చెప్తున్న మాటలు పరమసత్యములేనా? అటువంటి కోడలు లోకంలో ఉంటుందా? అంత గొప్ప కోడలయ్యా నాకు, నా కొడుకులు నాకు ఏ సేవ చేస్తారో దానికన్నా 1,000,000 రెట్లు నా కోడలు చేస్తుంది. అది చూడగలిగినటువంటి కంటికి, చూడగలిగినటువంటి హృదయ సంస్కారం మనకు అర్థం. కుంతీదేవి ద్రౌపది గురించి ఎలా మాట్లాడుతోంది అంటే అది ఆవిడ సంస్కారం. భారతం ఎందుకు చదువుకుంటామంటే రేపు ఒక ఇంటి పిల్ల మొదట కోడలు, కానీ తర్వాత అత్తగారు. ఏ పాత్రలో ఉన్నా ఆ పాత్రకి తగినట్టుగా ధర్మ నిర్వహణ చేయడంలో మనిషి జీవితం ధన్యం అవుతుంది. నేను ఒకనాడు బ్రహ్మచారిగా బతకాలి, తర్వాత నేను ఒక స్త్రీకి భర్తగా బతకాలి, ఫలానా వారి భార్యని అని ఆమె గౌరవం పొందాలి, ఫలానా వారి బిడ్డలము అని నా బిడ్డలు కీర్తి పొందాలి. నేను నోటితో చెప్పక్కర్లేదు, మా నాన్నగారు ఇది అంగీకరించారని వాళ్ళు జాగ్రత్తగా బతకాలి. వాళ్ళు అలా బ్రతకకపోతే నా తప్పు కాదు, నేను అలా బ్రతకాలంతే. చిట్ట చివరికి అది ఏమవ్వాలంటే, నేను మామగారిని అయినప్పుడు కొత్తగా మార్పే వచ్చేది. మామగారంటే పంచ కంచు మారుతుందా, లేకపోతే జుట్టుకి రంగు మారుతుందా? లోపల స్థితి మారాలి. నువ్వు మామగారిగా బ్రతకడం రావాలి, అప్పుడు మామగారి అయినట్టు. అది ఎందుకు మర్చిపోవాలి? కాబట్టి కొడుకుల కంటే నయ్యనుగ కోడలికెక్కుడు కూర్తు, కోడలం కొడుకులు చేయు భక్తి కటకోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తక చేయుచుండు, అది పుణ్యచరిత్ర. బా, ఎంత పెద్ద మాట వేసేసిందండి. అది పుణ్యచరిత్ర అంది. అది ప్రేమ. ఆ ప్రేమ ఉన్న చోట అది మా కోడలు ఏం చేస్తోందని అంటారు. కడుపున పుట్టిన కూతురుని ఎంత ప్రేమగా పిలుస్తారో అంత ప్రేమగా పిలుస్తారు అత్తమామలు. కాబట్టి అది పుణ్యచరిత్ర, పరమ పవిత్రమైనటువంటి చారిత్రము కలిగినది, అంటే నడబడి కలిగినది. అంత గొప్ప ప్రవర్తన ఉన్న పిల్ల నాకు కోడలైందే, అది నాకున్నటువంటి గొప్పతనం. నా చెప్పు చేతల్లో పెట్టుకుని నేను పెంచి పెద్ద చేసి ద్రోణాచార్యుల వారి దగ్గర, భీష్మాచార్యుల వారి దగ్గర సుశిక్షితులై పెరిగిన నా కొడుకులు ధర్మాత్ములైతే, శాస్త్రం తెలిసిన వాళ్ళైతే గొప్పే ఉంది. నా కోడలు గొప్పది, ఆమె చారిత్రము గొప్పది, అందుకు నేను పొంగిపోతున్నాను. కాబట్టి అది పుణ్యచరిత్ర, కులాగ్రగణ్య. అసలు ఎవరు వేయగలరండి మాటలు? కుంతీదేవి తప్ప. మా కులము మొత్తం మీద, మా వంశం మొత్తం మీద చాలా గొప్ప వాళ్ళని ఇలా మొదట వేలు తీసి లెక్క పెట్టడం మొదలు పెడితే మొదటి పేరు మా ద్రౌపదీదేవిదే అంది. తన మామల్ని చెప్పలా, తన కొడుకుల్ని చెప్పలా, ఎవరిని చెప్పలా, నా కోడలే ఒకటి. అంత గొప్పది నా కోడలు.
ఆమె మా వంశంలో గొప్ప వాళ్ళ పేర్లు చెప్పవలసి వస్తే ఇలా ఒకటి అనవలసి వస్తే ఎవరు? ద్రౌపది. అదేమిటి బయట నుంచి వచ్చిన పిల్ల ఎవరు చెప్పారు? నా కోడలు, మా ఇంటి పిల్ల. ఇది కుంతీదేవి హృదయం. అంత గొప్ప పిల్ల నా కోడలు. ఏమి అనుబంధం అండి నిజంగా! ఏమత్తగారు, ఏమి కోడలు, ఏమి భారతం! ఇది కదా ఒకనాడు భారతదేశ సమాజ స్థితి, ఇది కదా ఇక్కడ ఉన్న కుటుంబ వైభవం. కాబట్టి అది పుణ్యచరిత్ర, కులాగ్రగణ్య, క్రొత్తడి. క్రొత్తడి అన్న మాటకు అర్థం ఏంటంటే మగని కలిగి ఉన్నది అని ఒక అర్థం. మహాపతివ్రత. ఎప్పుడూ కూడా ఆమె ఏ పని చేస్తున్నా ఈ పని నేను చేస్తే నా భర్త సంతోషిస్తాడా, నా భర్త కీర్తి నిలబడుతుందా, ఈ ప్రశ్న ఒక్కటి వేసుకుని ఆ ప్రశ్నకి జవాబు తన భర్త కీర్తి నిలబడుతుందంటే చేస్తుంది. ఇది నేను చేస్తే నా భర్త కీర్తి మాసిపోతుందంటే చెయ్యదు. ఆ చట్రంలోకి ఇముడుతోందా అన్నది చూసుకుని చేసేటటువంటి లక్షణం ఉన్నది. ఇంకా అంతకన్నా ఆనుకూల్యత అన్న మాటకు అర్థం ఏముంటుందండి? ఆమె అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమి అంటే, ఈ పని నేను చేసినప్పుడు ఇది నా భర్త కీర్తిని ప్రకాశింపచేస్తోందా, ఆయన సంతోషమునకు కారణమవుతోందా, ఇది నిరంతరం ఆలోచిస్తుంది ద్రౌపది. అటువంటి కోడలు రావడం మా అదృష్టం కాదు. మా ఇల్లు ఎంత శాంతిగా ఉంటుంది. నా 5 కొడుకులు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చేసి శాంతిని పొందారంటే కేవలముగా నా కోడలే కారణము. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తుంటే నా కొడుకుల గురించి నేను చింత పెట్టుకోకుండా కాలక్షేపం చేయగలిగాను అంటే ఆమె ఉన్నది కదా అని నేను ధైర్యం పొందాను. అంత గొప్పది నా కోడలు. ఇది కుంతీదేవి కోడల్ని అర్థం చేసుకున్న రీతి. ఇంకొకలా మనసులో అనుకుంటే ఇంకొకలా కూడా మాట్లాడచ్చు, కానీ అలా మాట్లాడడం ఆమె సంస్కారం కాదు. కాబట్టి కులాగ్రగణ్య క్రొత్తడి సకలంబు చూడ సభ ధైర్యము పొందుట సూచి ప్రకృతి. ఒక గొప్ప మాట అంటోంది, నాకు జీవితంలో ఎప్పటికీ మారని పుండు ఒక్కటే ఉంది, ఆ పుండు మానదు. ఏది ఆ పుండంటే, నా కోడల్ని నిండు సభలో అందరూ చూస్తుండగా ఈడ్చి తీసుకొచ్చి వస్త్రాపహరణం చేశారే, అది నేను మరిచిపోను. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ద్రౌపది బాధ ఒక్కటే కాదు. ద్రౌపది బాధ కుంతి బాధ, ద్రౌపది బాధ పాండవుల బాధ, ద్రౌపది బాధ సమస్త ధార్మికుల బాధ. అలా బ్రతకగలిగిన బ్రతుకు సమున్నతమైన బ్రతుకు. తన బాధ తన వరకే అన్ననాడు ఆ జీవితానికి అర్థం లేదు. ఒక్కొక్కసారి భగవంతుడు గొప్ప బాధ కూడా ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ కోసం బాధపడే వాళ్ళు ధర్మాత్ములు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ ధార్మికుడికి ఇంత బాధ కలగడమా, ఇంత కష్టం రావడమా అని మేమున్నామని తెగించడానికి చాలా మంది సిద్ధపడ్డారనుకోండి, ఆయన జీవితం ప్రయోజనకరంగా నడిచిందనడానికి గుర్తు. ద్రౌపది గురించి ఆమెకు వచ్చిన కష్టాన్ని తలుచుకుని ఇది మాత్రం నేను జీవితంలో మరిచిపోనంటోంది కుంతీదేవి. అంటే ద్రౌపదికి జరిగిన అవమానం కన్నా మానసికంగా కుంతిపడిన పరివేదన ఎక్కువ. తప్ప పాండవులు ఆ రోజున భీమసేనుడి యొక్క వస్త్రాలు తీసేసుకున్నారు, ఆభరణాలు తీసేసుకున్నారు, ఇవి చెప్పట్లేదు ఆవిడ. ద్రౌపది పొందిన బాధ చెప్తోంది. అంటే అసలు కౌరవులు తమంత తాముగా తెచ్చిపెట్టుకున్నటువంటి ఉపద్రవం ఎక్కడుంది అంటే, ఇంతమంది పరాక్రమవంతులకి, ఇంతమంది బలవంతులకు ఇష్టమైన వ్యక్తి జోలికి వెళ్ళి నాశనం అయిపోయాడు. కాబట్టి ద్రౌపదీదేవికి భారతంలో ఎంత సమున్నత స్థానం ఉన్నదో చెప్పడానికి కుంతీదేవి మాట్లాడినటువంటి ఈ ఒక్క మాట ప్రబల సాక్ష్యం. అది ద్రౌపదికి జరిగిన అవమానం కాదు. అంటే ఆమె నా కొడుకులు అరణ్యవాసం చేశారే అది నాకు బాధాకరం అనలేదు. అసలు నిజానికి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కుంతి జీవితంలో నేను మరిచిపోలేని బాధ అని అనవలసి వస్తే ఒక్క విషయం చెప్పాలి. ఏ విషయం చెప్పాలి? ఇన్ని అస్త్రములు తెలిసిన్నవాడు, 2 చేతులతో బాణములు ప్రయోగించగలిగినవాడు, నపుంసకుడై బృహన్మలై అంతఃపురంలో
అంతఃపురాంగనలకి ఆటపాటలు నేర్పాడే అర్జునుడు, అది నా జీవితంలో నేను మర్చిపోను. ఎంత దారుణ సంఘటన! అంత గొప్ప పురుషుడు నపుంసకుడిగా బృహన్నలగా ఆటపాటలు నేర్పడమా? ఎంత బాధపడ్డాడు నిజంగా ఆ ఏడాది ఆయన అన్నది చెప్పాలి కుంతి. ఆమె అది చెప్పలేదు. అంటే ఏది మనసుని బాగా గాయపరిచిందో దాన్నే చెప్తారు లోకంలో. అంటే ఆమె మనసుని బాగా గాయపరిచింది ఏది అంటే ద్రౌపదీదేవికి జరిగినటువంటి అవమానమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.